అండి నేను రజాక్. యుద్ధం మొదలైంది. యుద్ధం ఉన్నారు కదా చాలా మంది. ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, పోతిరి మహేష్ లాంటి వాళ్ళు కావచ్చు. మామూలుగా లేదు రాష్ట్రంలో. ఈరోజు నాగార్జున యాదవ్ పరిస్థితి ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు. అది పరిస్థితి. దానికి సంబంధించి మాట్లాడతాం. నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ వాళ్ళని దొరికినట్టు కొడుతున్నటువంటి పరిస్థితి వ్యవహారం చూస్తుంటే పేరుని నాని ఇంటి మీద రాళ్ళు వేసిరి. నిన్న అదే మంగళగిరి కాదు, చిలకలూరుపేటలో మన విడుదల రజనీ గారి ఆఫీస్ మీద రాళ్ళు వేసిరి. ఇప్పుడు చూస్తే ఏకంగా మన నాగార్జున యాదవ్ ఉన్నాడు కదా, ఆయన ఏదో 5 స్టార్ హోటల్కి వెళ్ళి తింటున్నాడు. ఎవడ వెళ్ళి నారా లోకేష్ నువ్వు అదంటావారా ఇదంటావారా నీ డాష్ 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 బీప్ 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 అన్న పాటలో మాట్లాడాడు. దాంతో మనోడు లేచాడు. హలో మేనేజర్, హలో హలో అరే ఉన్నారా అని చెప్పేసి గట్టిగా అరిచాడు అనమాట. అరితే మరి అక్కడికి ఎవరు వచ్చారో తెలియదు. మొత్తానికైతే మనోడిని కొట్టారో లేదో మొత్తానికైతే తెలియదు, కానీ గట్టిగానే టార్గెట్ చేశారు. రౌండ్ అప్ అయితే చేశారు. వీడియో కంప్లీట్గా బయటికి రాలా, క్లైమాక్స్ బయటికి రాలా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా ఎప్పుడు కూడా హాఫ్ సినిమా చూసేసో లేకపోతే ఇంటర్వెల్ వరకు చూస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో ఆ తర్వాత క్లియర్గా తెలియకపోతే అంత దరిద్రంగా ఉంది ఇప్పుడు ఆ సిచ్యువేషను. ఏజో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో సగమే, మిగిలిన మొక్క ఎవరికి ఎత్తారు, ఎవరి దగ్గర ఉంది, పోస్ట్ చేయండి అది కూడా చూసి తరిస్తాం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చూస్తున్నారు. నిన్న కూడా డిబేట్లో కూర్చొని మాట్లాడిన మాటలకు సంబంధించిన పొద్దున కూడా రియాక్ట్ అయ్యాను అనమాట. ఆ వీడియో చూస్తుంటే నన్ను నవ్వాల్సిన స్క్రీన్ ముందు పెట్టుకున్న ఆ వీడియో నేను చక్కగా ప్లేట్లో ఈ ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నాడు, ప్లేట్లో పెట్టుకున్నాడు, ఫోర్క్ పెట్టి మింగుతున్నాడు, తింటుంటే సడన్గా ఎవరో టీడీపీ పార్టీ అభిమాని వచ్చాడనమాట. వచ్చి నా కొడక బూతులతోనే అడిగాడు, నా కొడక అది ఇది అని చెప్పేసి, నువ్వు నారా లోకేష్ అనేంత మొగోడువా నా కొడక అండి. మనోడు అక్కడ చుట్టుపక్కల ఎవడు లేడనమాట. సో ఆ వీడియో పోస్ట్ చేయకూడదు నేను, సో అందుకోసం అని చెప్పేసి పోస్ట్ చేయట్లేదు. చుట్టుపక్కల ఎవరు లేకపోయేసరికి కుక్కను కొడతారనుకున్నారు. మరి ఇక్కడ ఇద్దరైతే ఉన్నారు, ఇద్దరు మాట అయితే వినపడింది ఆడియోలో, ట్విట్టర్లో ఉంది, వెళ్ళి చూడండి. కుక్క అసలుకి మామూలు అరుపులు కాదండి, అది పిచ్చి కుక్క అరిచినట్టే. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనమైనా సరే శృతి మించి రాగాన పడుతూ చేస్తే కనుక పరిస్థితుల్ని దాని పర్యవసానాలు చాలా దుర్మార్గంగా ఉంటాయి. ఈ రోజున ఆయన ఎవరో గాంధీ అంట, టీడీపీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, ఆయన పేరు ఏదో గాంధీ అంట, రాజీవ్ గాంధీనో ఏదో కొండా గాంధీనో ఏదో మొత్తానికైతే రాజీవ్ కొండానో, వీళ్ళు శృతి మించి మాట్లాడిన రోజులు మర్చిపోతున్నారు. ఆయన ఎవరో వెంకటరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు అనమాట, డిబేట్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు. అదేవిధంగా ఇదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి, ఆయన కూడా ఒక రవీంద్రారెడ్డి ఆయన పేరు ఏదో ఉంది, ఆయన బ్లీచింగ్ విషయంలో మైదా పిండి ఏదో జల్లాడని చెప్పేసి ఆయన మీద అప్పుడు ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆయన మంగళగిరిలో కొనుక్కున్నటువంటి స్థలాల మీద బేస్లెస్ ఎలిగేషన్స్ చేశాడనమాట. సో ఆ వ్యక్తి అంటే వైసీపీ పార్టీలు వీళ్లే కాదు, ఆ టీవీ ఛానల్లో కూర్చున్నటువంటి కొంతమంది జర్నలిస్టులు ఉంటారనమాట, అదేవిధంగా అక్కడికి వచ్చేటటువంటి అనలిస్టులు ఉంటారనమాట. వీళ్ళ మాట ఎలా ఉంటుందంటే పక్క పార్టీ వాడికి, అంటే ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి లోన సుర మండిపోతూ ఉంటుంది అనమాట. లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ డిబేట్లో కూర్చొని మాట్లాడుతుంటే సుర మండిపోతుంది అనమాట. ఇలా క్రిటిసిజం చేస్తారనమాట. అది చూస్తుంటేనే కింద నుంచి సుర్రన మండుతూ ఉంటుంది అనమాట. ఈరోజు అలా మండే ఈ నాగార్జున యాదవ్ అనేవాడు దొరికాడు. నేను చెప్తున్నానండి, ఈ 5 ఏళ్లలో 2014 నుంచి 2019 మధ్య టీడీపీ పార్టీకి సంబంధించి కొంతమంది, మరి ముఖ్యంగా సాధినేని ఆమె లాంటి కొంతమంది మాత్రమే ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. బట్ ఈ 5 ఏళ్లలో డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి కొట్టినారు. ఇప్పుడు ఆ ఘర్షణ మీడియా అని చెప్పేసి ఒక అబ్బాయి ఉంటాడు, ఒక ఆయన. సో తననైతే కనుక పాపం కాళ్ళు కీళ్ళు వాచిపోయేలా కొట్టారు. కేసులు పడితే టీడీపీ పార్టీ వాళ్ళు ఆదుకున్నారు. ఆ తర్వాత పట్టాభి గారు ఎవరో టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడుతున్నారని, టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన కొట్టారు. కొడితే ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన వెళ్ళి ఈరోజు ఏం చేశాడంటే, ఎవరైతే ఆయన కొట్టిన ఆయన ఎవరో శామ్యుయల్ జాషువా ఇదంటే ఆయన పేరు, ఆయన ఇంటికి వెళ్ళి శాలువ బొకే ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి ఒక 10 మంది అంటే వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ కలిసి వెళ్ళి కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన సన్మానం చేయడానికి వెళ్ళారు. మామూలండి, ఆయన చెప్పిన మాట అయితే పద్ధతిగా చాలా తీపిగా చెప్పినట్టుంది కదా. ఆయన చెప్పిన మాట చెప్తానండి, ఒకటే మాట అన్నాడు. కృష్ణా జిల్లా తోటలూరు పోలీస్ స్టేషన్లో ఆ రోజు అర్ధరాత్రి లైట్లు ఆఫ్ చేసి మీరు నాకు సన్మానం చేశారు,
అంతకు రెట్టింపు సన్మానం నేను ఇవ్వాలి కదా, అందుకోసం నేను వచ్చాను. మీరు నాకు కొంచెం టైం కేటాయించండి, ప్రతిదానికి కూడా మనం మాట్లాడుకోవాల్సిన చాలా లెక్కలు ఉన్నాయని చెప్పేసి సింపుల్ వార్నింగ్లు అండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజనే కాదు రేపైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు రెచ్చిపోతే ప్రభుత్వాలు మారితే జరిగేటటువంటి పరిణామాలు ఇవన్నమాట. ఈరోజు నాగార్జున యాదవ్ని ఎందుకు టార్గెట్ చేయాలి, రోజారెడ్డిని ఎందుకు టార్గెట్ చేయాలి, పేర్ని నానిని ఎందుకు టార్గెట్ చేయాలి, సారీ అంబటి రాంబాబుని ఎందుకు టార్గెట్ చేయాలి, ఎవరికి అవసరం ఉంటుంది? వాళ్ళు ఎంతలా హిట్ చేశారంటే నిజంగా మనసులు నలిగిపోతూ ఉండే ఒక టైంలో వాళ్ళు మాట్లాడే మాటలకి. అంబటి రాంబాబు కూర్చొని మాట్లాడతాడు, ఎంత దుర్మార్గమైన భాషలు అండి. ఇప్పుడు ఇప్పుడు ఎగరమని సంక్రాంతి సంబరాలు రాంబాబు మాత్రం ఎగిరారు కదా, ఇప్పుడు ఎగరమని వచ్చి ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఏదన్నా మూలని వెళ్ళమని చూద్దాం, ఒంటరి అసలుకి సెక్యూరిటీ లేకుండా వెళ్ళమని చూద్దాం రోడ్ల మీద. పేరుని నాని ఇంటి మీద రాళ్ల దాడి జరుగుతుంది, వాళ్ళ కొడుకు వచ్చి సంయమనం పాటించండి, ఏం మాట్లాడవాకండి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంటున్నాడు, ఏం గట్టిగా చేయబాకండి, ప్రభుత్వం మన చేతిలో ఉంది, మనం ఏం చేయలేము. అది పరిస్థితుల్లో అర్థం చేసుకోండి, అది ఏ పార్టీ కార్యకర్త అయినా. బట్ నేను చెప్పేది ఒకటే, శృతి మించి రాగాన పడవద్దు. ఎస్, ఒకవేళ రివెంజ్ కక్ష పూర్తి తీర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన విధానం, నారా లోకేష్ని టార్గెట్ చేసిన విధానం, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన విధానం, నారా లోకేష్ పుట్టుకల గురించి మాట్లాడిన విధానం, చాలా తీర్చుకోవాల్సిన మెయిన్ టైంలో తీర్చుకుంటారనమాట. నేను అయ్యన్న పాత్ర గారి వీడియోకి సంబంధించి కూడా నేను చెప్పాను అనమాట. ఆయన చెప్పాడు 9వ తారీఖు వరకు వెయిట్ చేయండి, తర్వాత ఎట్లా జరగాలి, వ్యవస్థలు ఎలా పనిచేయాలి అలా పనిచేస్తే అని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి, ఈ 9వ తారీఖు 10వ తారీఖు వరకు అసలు రోడ్లు ఎక్కబాకండి వీళ్ళంత వరకు. బట్ ఆ అబ్బాయిని ఎవరైతే నాగార్జున అతను ఉన్నాడో, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీ పార్టీలో. మరి ఇప్పుడు అతను ఎవరో బోర్గడ్డ అనిల్ దొరికితే కనుక పరిస్థితులు వేరేగా ఉంటాయి. బోర్గడ్డ అనిల్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడినటువంటి భాష, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడబిడ్డల గురించి అతను మాట్లాడినటువంటి భాష ఉపేక్షించేది కాదు. చాలా దుర్మార్గమైన భాష వాడాడు, చాలా ఫౌల్ లాంగ్వేజ్ వాడాడు. నేను చెప్తున్నానండి, ఈ రోజుకి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. వైసీపీ నాయకులు అంటే అడ్డగోలుగా మాట్లాడిన నాయకుల పట్ల మాకు ఒక గౌరవం ఉంటుంది. ఇప్పుడు రోజారెడ్డి గారు చూడండి, నిన్నగాక మొన్న ఎలక్షన్స్లో రిజల్ట్ రాని ఒక్క ముందు రోజు కూడా ఎంత దుర్మార్గమైన ఏంది, పవన్ కళ్యాణ్ గారి జగన్మోహన్ రెడ్డి గారి గోటు మీద చిటికిన వేలు మీద ఇంటర్కి కూడా పీకలేడు పవన్ కళ్యాణ్ చెప్పే సవాళ్ళ మహిళే కదండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఎవరు రావాలి దిగి? చంద్రబాబు నాయుడు కాదు, వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు దిగి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదని సవాళ్ళు విసిరిద్దా? ఇది విధానం అండి? ఈ విధానమా? ఊరుకుంటారు ఇలాంటి వాళ్ళని? నారా లోకేష్ పుట్టుకల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ తన పెళ్ళంతో ఉన్నాడో లేదో, తన భార్యతో ఉన్నాడో లేదో ఫోటోలు తీసి పంపించండి అని చెప్పిన వాళ్ళని ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ ఆయన భార్య కలిసి ఉన్నారు లేదని చెప్పేసి పోతిరి మహేష్ మాట్లాడిన మాటలు, అలాంటి వ్యక్తులు ఎలా ఊరుకుంటారండి? అది పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి కూడా వీళ్ళంతా కూడా జవాబులు చెప్పుకోవాలి.